తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి గారు కూడా ఉన్నారు. ఒకసారి సంజయ్ గారితో మాట్లాడదాం. సంజయ్ గారు నమస్తే అండి. నమస్కారం వెంకటకృష్ణ గారు. సంజయ్ గారు, ఇది కొంత దేశంలో అఫ్కోర్స్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, దేశవ్యాప్తంగా ఇది ఒక అలవాటుగా మారిందో మరి ఏంటో తెలియదు. రాహుల్ గాంధీ గారేమో బాంబు పేలుస్తూ అంటున్నారు. కేటీఆర్ గారు నిన్న ఈసీని కలిశారు కదా వెళ్ళి, వారు కూడా ఒక స్టేట్మెంట్ చేశారు, ఈవీఎంలంతా మోసంగా ఉన్నాయి, బ్యాలెట్ పేపర్లు రావాలి, వచ్చే ఎలక్షన్లు బ్యాలెట్తోనే జరగాలి అని. బట్ నెవర్ బిఫోర్ కదా, 10 ఏళ్ళు పవర్లో ఉన్నప్పుడు ఎప్పుడు మరి అది వచ్చినట్టయితే నేనైతే నోటీస్ చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఈవీఎంలు వద్దు బ్యాలెట్ కావాలి అడిగినట్టుగా నేను వినలేదు. ఒకటి. రెండోది, ఏంటి అసలు బ్యాలెట్ అడగడంలో మతలబేంటి? మొట్టమొదటిగా అక్కడ ఉన్న లక్ష్మీనారాయణ గారికి, పుల్లారావు గారికి, పట్టాభి గారికి అందరికి కూడా నమస్కారాలు. అలానే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారాలు అండి. నమస్తే అండి. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పింది విన్నాను. ఆ తర్వాత పుల్లారావు గారు చాలా భావోద్వేగంతో, ఎమోషనల్ గా రాజకీయ నాయకులందరినీ ఒకే బుట్టలో వేసి ఆవేదనతో చాలా ఆవేదనతో మాట్లాడారు. హలో, నో పర్లేదండి. నో పుల్లారావు గారు, ఐ టోటల్లీ అండర్స్టాండ్ మీ ఎమోషన్ ని అర్థం చేసుకోగలుగుతున్నాను. కానీ సేమ్ టైం ఏకీభవించట్లేదు కూడా. ఎందుకంటే నేను కూడా కేవలం 2 సంవత్సరాల కింద రాజకీయాల్లోకి వచ్చాను. అన్ని వ్యవస్థల్లో కొందరు మంచి వాళ్ళు ఉంటారు, కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు. అందరూ ఒక దాంట్లో ఉంటారని నేను భావిస్తా ఉన్నాను. నేను ఈ మధ్య యువకులు కూడా అదే చెప్తా ఉంటాను, డోంట్ థింక్ ఆల్ ది పొలిటీషియన్స్ ఆర్ బ్యాడ్. అందరు రాజకీయ నాయకులు ఒకే దాంట్లో వేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను. సో మీ భావోద్వేగం, మీ ఆవేదన అర్థం చేసుకుంటున్నాను, కానీ ఏకీభవించట్లేదని చెప్తాను అంతేను. సో ఇప్పుడు వెంకటకృష్ణ గారు అడిగిన ప్రశ్నకి రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారో, నిన్న కేటీఆర్ గారు కానీ మా బీఆర్ఎస్ పార్టీ డిస్టర్బెన్స్ వస్తుందండి ఏమన్నా? లేదండి, ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే. సో నిన్న కేటీఆర్ గారు కానీ మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మీకున్న డౌట్లని ఏమన్నా ఉంటే వచ్చి డిస్కస్ చేయండి అని చెప్తే, ప్రజాస్వామ్యంలో డిబేట్ డిస్కషన్ ఉండాలి కాబట్టి వాళ్ళు పిలిచిన దానిపైన వీరు వెళ్ళారు. ఎక్కడ కూడా మేము ఇప్పటి వరకు బాంబులు పేల్చుతాం అలాంటి మాటలు మాట్లాడలేదు. కానీ ఇంతకుముందు వెంకటకృష్ణ గారు కానీ ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు చాలా మంది ఈ డౌట్స్ చెప్తా ఉన్నారు. ఏంటి, ఈ ఈవీఎంస్ లో ఇష్యూస్ ఉన్నాయి, ఈవీఎంస్ కెన్ బి హ్యాక్డ్ అని. అంటే ఉదాహరణకి ఇప్పుడు నేనే చెప్తున్నాను మీకు వెంకటకృష్ణ గారు, అప్పటి నుంచి నేను కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాను కెమెరాతో. ఐఎమ్ ఆన్ ద ఫోన్ లో ఉన్నాను. నేను ఫోన్ తో నేను బయట పనిలో ఉంటే నేను ఫోన్ లో చాలా కష్టపడుతున్నాను. నా పిల్లలేమో ఫోన్స్ ఆర్ బీయింగ్ హ్యాక్డ్ అని చెప్తారు నాకు. ఎప్పుడు పెద్ద దేర్ ఆల్ టెక్ సావీ. నేనేమో టెక్నాలజికల్లీ నిజంగా నాకు ఐఎమ్ వెరీ బ్యాడ్ అనిపిస్తుంది, బికాస్ ఐ కమ్ ఫ్రమ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్. నేను టెక్నాలజికల్లీ బ్యాడ్. ఇవాళ రేపు ఎక్కడ చూసినా కూడా ఈవీఎంస్ కెన్ బి హ్యాక్డ్ అని చెప్తా ఉన్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఆనెస్ట్ స్పీకింగ్, ఇస్ దర్ ఎవిడెన్స్? అండ్ ప్రాబబ్లీ ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు సుప్రీంకోర్టు వచ్చేసి మిమ్మల్ని ఎవరెవరైతే ఎలక్షన్ కమిషన్ కూడా ఎలా హ్యాక్ చేయాలో వచ్చి చూపెట్టండి అంటే ఇప్పటివరకు ఎవరు రాలేదు ముందరికి. అవును. కానీ సేమ్ టైం వెన్ మంది ప్రజాస్వామ్యంలో మంది డౌట్లు ఏర్పరుస్తున్నప్పుడు 2 విషయాలు. ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు చాలా అభివృద్ధి చెందిన దేశాలు, లెట్ బి అమెరికా, లెట్ బి జర్మనీ, లెట్ బి యూకే, ఇన్ని దేశాలు కూడా వాళ్ళు ఇప్పుడు కూడా బ్యాలెట్ పేపర్లే వాడుతూ ఉన్నారు. ఇన్ఫాక్ట్ కొన్ని దేశాలు అయితే అంతకుముందు ఈవీఎంలు వాడి ట్రై చేసి మళ్ళీ వెనక్కి బ్యాలెట్ పేపర్కి వచ్చారు. సో మందికి డౌట్లు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఒకటి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు స్ట్రాంగ్ గా ఇంపాసిబుల్ ఈవీఎంస్ హ్యాక్ చేయడం అని చెప్పి చెప్పాలి. స్పెషల్లీ అందరికి ఇంకా డౌట్ ఎప్పుడు వస్తుందంటే, ఈ మధ్య మనందరికీ తెలుసు, చాలా తెలివైనడు ఎలాన్ మస్క్ అనుకుంటాం మనం. ఆయన స్పెషల్ గా ఏం చెప్పాడంటే, యూ క్యాన్ హ్యాక్ ఆల్ ది ఈవీఎంస్ అని చెప్పి ఆయన చెప్పాడు. దాని తర్వాత ఇంకా అందరిలో డౌట్ ఇంకా ఎక్కువ పెరిగింది. సో నిజానికి ఎవిడెన్సెస్ ఉన్నాయా? సో ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు ఇంకో విషయం కూడా చెప్పారు. యాక్చువల్లీ సుప్రీంకోర్టు కూడా దిస్ ద బెస్ట్ ప్రాసెస్ చెప్పింది. ఎస్, వి ఆల్ రెస్పెక్ట్ ఆర్ హైయెస్ట్ అథారిటీ, హైయెస్ట్ కోర్ట్స్ అనే డౌట్ లేదు దానికి. కానీ ప్రజాస్వామ్యంలో మంది డౌట్లు పెడుతున్నప్పుడు, మందికి డౌట్ ఉన్నప్పుడు దాన్ని మనం మళ్ళీ తిరిగి బ్యాలెట్ పేపర్ కి తీసుకెళ్లడంలో ప్రాబ్లం ఏంటి అని చెప్పి అడుగుతాను. ఎందుకంటే మీరు రీసెంట్లీ మహారాష్ట్రలోనే చాలా చోట్ల ఈవీఎంస్ గురించి డౌట్ఫుల్ గా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఓట్స్ చేంజ్ అయినాయి ఈవీఎంస్ లో. ఓటింగ్ ప్యాటర్న్ అయిపోయింది. అంటే 6 గంటలకు ఓటింగ్ అయిన తర్వాత మరుసటి రోజు పొద్దున డిఫరెంట్ పర్సెంటేజ్ వచ్చింది ఈవీఎంస్ లో. ఇలా చాలా డౌట్స్ వస్తా ఉన్నాయి. అలాంటప్పుడు ఇంకా స్పెషల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్, ఇంతకుముందు చెప్పాను యాక్చువల్లీ నేను,
జర్మనీలో వాళ్ళ కాన్స్టిట్యూషన్ కోర్ట్ ఒక ఆర్డర్ ఇచ్చింది, మేక్ ఇట్ మోర్ కంపాటబుల్ ఫర్ ఒక ఓటర్ కి కంపాటబుల్ చేయండి అని చెప్పేసి. స్పెషల్ గా మన దగ్గర ఇప్పటికి కూడా చాలా మందికి తన ఓటు ఎక్కడికి వేసారని డౌట్ఫుల్ గా ఉంది ఇప్పుడు ఈవీఎం లో. చాలా మంది నాకే చెప్తుంటారు, మీరు నమ్మరు, అంటే నేను వెంటనే నమ్మలేదు అనుకోండి, కానీ చాలా మంది మా ఊర్లలో వచ్చి సరే నేను ఓటు వేసినా కానీ ఎటు పోయినా తెలియట్లేదు సార్ నాకు అంటారు చాలా మంది. అలాంటి టైంలో వాళ్ళ కంట్రోల్లో ఉండి వాళ్ళకి అర్థమయ్యే విధానంగా, ఎందుకంటే మనందరం కూడా అర్థం చేసుకోవాలి, ఇంకా మన ప్రజాస్వామ్యంలో ఎడ్యుకేషన్ లిటరసీ ఇంకా ప్రాబ్లం ఉంది. వాళ్ళ కంట్రోల్లో ఉన్న ఓటింగ్ ప్యాటర్న్ ఉంటే బాగుంటది కదా అని చెప్పేసి మా అంటే కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఇక్కడ ఒక పాయింట్ వస్తూ ఉంది. ఒక టైం తీసుకుంటే సుమారుగా ఆల్రెడీ 25 ఏళ్ళు అయిపోయింది ఈ దేశంలో ఈవీఎంల ద్వారా ఎలక్షన్స్ జరగడం మొదలెట్టి. ఆల్రెడీ 25 ఏళ్ళు అంటే ఒకటి కాదు 2 జనరేషన్లు దాటేసాం మనం. సుమారుగా 2 జనరేషన్లు దాటేసిన తర్వాత కూడా ఓటేయడం రావట్లేదు అని అనుకుంటున్నామంటే ఈవీఎంల తప్పు కాదు, అసలు ప్రభుత్వాలదే తప్పు. ఆ జనరేషన్లు ఈవీఎంలో ఓటేయడంలో కూడా తెలియనంత వెనకబాటుతనంలో ఉన్నాయంటే సిగ్గుపడాలి మొత్తం దేశం మొత్తం. అది ఒక పాయింట్. ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు, ఒక్క నిమిషం అండి. అయితే దాంట్లోకి వెళ్లే ముందు పట్టాభి గారు, ఇప్పుడు సంజయ్ గారు ఏమంటారంటే, పట్టాభి గారు నమస్తే. సంజయ్ గారు ఏమంటారంటే ఇంకా చాలా మంది దేశంలో చాలా మంది ఇది మాట్లాడుతున్నారు.